మెగా కుటుంబం నుంచి వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మెగా హీరోల సినిమాలు వరుసగా విజయాలను నమోదు చేస్తుండగా మరోవైపు కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ఓజీ చిత్రం ఘన విజయం సాధించగా చిరంజీవి తాజా సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు కూడా మంచి స్పందనతో సక్సెస్ అయింది. సినీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉపాసనకు జనవరి 31న డెలివరీ జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొణిదెల కుటుంబంలో సందడి మొదలైనట్లు సమాచారం. ఉపాసన ట్విన్స్ పుట్టబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ కావడంతో అందరిలో ఓ విధమైన ఆసక్తి నెలకొంది. ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఉపాసన. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డెలివరీ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కీలక సమయంలో రామ్ చరణ్ తన భార్యకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చి ఉపాసనతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నారని ప్రచారం కూడా హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే డెలివరీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా కుటుంబంలోకి వారసుడు వస్తున్నాడా అని ఫ్యాన్స్లో ఉత్కంఠ, అభిమానుల్లో నెలకొంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లోనే కొణిదెల కుటుంబంలో మరో కొత్త అతిథి రానుండటం మాత్రం ఖాయం. ఈ శుభవార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.